జనుని కుటుంబాన్ని బట్టి పెద్దలందరూ కూడా అందరికీ వందనాలు. ఏంటి ఆమె సీరియస్గా ఉన్నారా? దేవుని వాక్యం చదువుకొని ధ్యానంలోకి వెళదాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. పాత నిబంధనలో నుంచి నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. షల్ వి రీడ్ టుగెదర్? అందరం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 405వ పేజీ. పేజీ నెంబర్ 405వ పేజీ. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు అలవాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించాలనా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్న మా గొప్ప తండ్రి, నీ ఉన్నతమైన చిత్తంలో భూమి మీద మా ఆయుష్కాలం పొడిగించి జూన్ మాసంలోని ఆయన మొదటి వాక్య కూడికలో విజయవాడలో గిరిపురంలో యెహోవా నిస్సీలోన కొనబడిన పరిశుద్ధులతో చేరి సహవాసం చేసే కృప మాకిచ్చారు. మిమ్మల్ని స్తుతి చెల్లిస్తున్నాం. అవసరాన్ని బట్టి మీ దాసు సుధాకర్ అన్న గారు పరిచర్య కొరకు మరి స్థలంలో వెళ్ళి ఉండగా మీ దాసుని కూడా నీ పనిముట్టుగా నీ మహిమగల పాత్రగా ఉపయోగించుకుందురని నన్ను కూడా మీకు అప్పగించుకుంటూ నన్ను మరుగు చేయండి, నన్ను ఖాళీ చేయండి. ఆశతో, ఆకలితో, ఆసక్తితో నీ మాటకు ఎదురుచూస్తున్న బిడ్డలందరితో కూడా నీవే మాకు వాక్యంలో నుంచి మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యాన కూడికైనా మొట్టమొదటిసారి మీద రావటం కాబట్టి మన సహవాస క్రమం. నేను ఎవరో ఒక మాట చెప్పాడన్న పూర్తిగా పరిచయం చేసుకుంటాను. నాకు టైం చెప్పారు, అన్న చెప్పాడు, అన్న కూడా చెప్పారు. ఐ ఫినిష్ ద మెసేజ్ విత్ ఇన్ దట్ టైం. మా సొంతూరు అయితే మా పూర్వీకుల గ్రామం ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతం. అక్కడ నుంచి ఉద్యోగరీత్యా నాన్నగారు దాదాపు 60 సంవత్సరాల క్రితమే వినుకొండ ప్రాంతానికి రావటం జరిగింది. నాన్నగారు టీచర్గా, అమ్మగారు కూడా టీచర్గా పనిచేస్తూ ప్రభు హృదయాల్లో వచ్చిన సువార్త భారాన్ని బట్టి ఆ రోజుల్లోనే దేవుని వాక్యాన్ని అనేక స్థలాల్లో అందించగా ప్రభు వినుకొండలో స్థానిక సంఘం, అలాగే మరికొన్ని చోట్ల కూడా ప్రభు పని జరిగింది. సంఘాలు కట్టబడ్డాయి. అక్కడ పూర్తికాల సేవకులు ప్రభు పనిలో ఉన్నారు. నా గురించి ఒక 5-10 నిమిషాల్లో చెప్పి వర్తమానంకి వెళ్తాను. ఎందుకంటే విజయవాడ నాకు చాలా సంబంధం ఉంది. అందుకు నా టెస్ట్ పని చెప్పాలి, ఖచ్చితంగా విజయవాడ చెప్పకుండా ఉండలేను. రక్షించబడిన కుటుంబంలో మరి పుట్టి పెరిగినప్పటికీ బాల్యం చక్కగా గడిచింది. దేవుని మహిమలో పెంచారు. అప్పట్లో మాకు పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి మేము బుధవారం కూడికలు జరిగి రావడానికి వీలయ్యేది కాదు. వినుకొండకు దూరంగా ఉండేవాళ్ళం. శనివారం జ్ఞాపనకు వచ్చి ఆదివారం ఆరాధన చూసుకొని మరలా అక్కడికి వెళ్ళటం జరిగేది. అలా పెంచబడినా కూడా ఆదికాండం 7:21 8:21 చదవద్దులేండి, నేను జ్ఞాపకం చేస్తాను. నరుని హృదయాలోచన పూర్తి చేయరేంటి, అందరూ తెలిసిన వాళ్ళే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. వారి బాల్య దినముల నుండే చెడ్డది అనేది తర్వాత తెలిసింది బైబిల్లో ఉన్నదని, కానీ నా అనుభవం అదే. క్రైస్తవ వాతావరణంలో పెంచబడిన మరి చెప్పా కదా, నాన్నగారు సంఘ పెద్దగా ఉంటూ పరిచర్యలో ఉన్నప్పటికీ
దేవునికి నా జీవితం దూరంగా జరిగింది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను సాక్ష్యాన్ని. అప్పట్లో కస్తూరి బైపేట అంటారు, నాకు గుర్తులేదు కానీ కస్తూరి బైపేట గుహలు ఉన్నాయి. అక్కడ అప్పరం అసెంబ్లీ ఒకటి జేమ్స్ గారు మరి పెద్దలు ఆ రోజుల్లో ఉన్నప్పుడు నాన్నగారితో పాటు కూడా అక్కడ తీసుకొచ్చారు 3 రోజులు బైబిల్ క్లాసులు. 80వ సంవత్సరం నాకు 82 అనుకుంటాను. 3 రోజులు బైబిల్ క్లాసులు వాక్యం విన్నాను. అప్పటికి ఇంకా రక్షించబడలా, ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అవి. చక్కగా వాక్యం రాసుకునేవాడిని. అప్పట్లో ఫోన్స్లో రికార్డ్స్ లేవు కదా, పిన్ టు పిన్ అంటే ప్రతి రెఫరెన్సే కాకుండా వాక్యం కూడా రాసుకునేవాడిని. చూస్తే అచ్చం బిలీవర్, విశ్వాసే అనుకునేవాడిని. కానీ అక్కడ నుంచి మా మేనత్త భర్త గారు గుంటూరులో ఉన్నారు, అప్పుడు ఉద్యోగం చేస్తూ, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇక్కడ 3 రోజులు వాక్యం విన్నారు కానీ రక్షించబడలేదు కదా. మా మేనమామ గారిని చూడడానికి కాబట్టి తొలిసారి గుంటూరు వెళ్ళటం జరిగింది. ఇల్లు తెలియదు, ఆఫీస్ తెలుసు. అడ్రస్ కొనుక్కొని ఆఫీస్కి వెళ్తే ఇంకా రాలేదన్నారు. పలానా టైంకి వస్తారు అంటే అప్పుడు దాకా ఎందుకు ఉంటాం అనుకొని జర వినాలి ఈ మాట. చేతుల్లో బైబిల్ బ్యాగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళి వస్తాను, మన విజయవాడలోనే మీటింగ్స్కి వెళ్ళి వస్తూ అదే బైబిల్తో సినిమా హాల్కి వెళ్ళే. అది నా పాత బ్రతుకు. 3 గంటల సినిమా చూసి ఎక్కడి నుంచి వచ్చి 3 రోజులు ఇక్కడ వింటున్నారా, అర్థమవుతుందన్నమాట. అలాగా తర్వాత కలిసి వెళ్ళడం జరిగింది. తర్వాత రెండో సంగతి చెప్తాను. దేవుడు కృప చూపాడు అంతే. లేకపోతే నాన్నగారు ఒకరోజు 83లో సువార్త అందించారు. ప్రభు కృపలో ప్రభుకు నా హృదయం ఉండటం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 40 సంవత్సరాలు ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి దేవుడు కృప చూపాడు. 85లో బాప్టిజం తీసుకోవడం జరిగింది. ప్రభు మంచి విద్య ఇచ్చాడు. నేను హై స్కూల్లో ఇంగ్లీష్ బోధిస్తూ ప్రస్తుతం ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. అందుకంటే నాకు రెండవది, ప్రభు నమ్ముకున్నాక అప్పరంలో అసెంబ్లీతో ఎక్కువగా సువార్త యాత్రలో ఖచ్చితంగా 98 అనుకుంటాను. అప్పటి నుంచి వారు ప్రతి సువార్త యాత్రకు పిలిచేవారు. అది కృష్ణా జిల్లాతో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి పలు స్థలాల్లో సువార్త ఎలా చెప్పాలో నేర్చుకున్నాను. అందుకని విజయవాడతో, అదేమో BC క్రీస్తు పూర్వం సంగతి. నా ప్రభు 83 జూలై 13 ప్రభువుని అంగీకరించాను. ఆ తర్వాత పూర్వం ద్వారా అనేక స్థలాలకు సువార్తలో ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. 91లో వివాహమైంది. రక్షించబడిన సహోదరి. ప్రభు మాకు 2 బాబుల్ని ఇచ్చాడు. పెద్ద బాబుకు వివాహం అయింది. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, రక్షించబడ్డాడు. ముందు ఫస్ట్ క్వాలిఫికేషన్ అదే. ఉద్యోగం చేస్తూ అక్కడ బెంగళూరులో మన అసెంబ్లీకి వెళ్తాను. కోరమాంగంలో ఉంటూ కోడలు కూడా రక్షించబడిన బిడ్డ, తను బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు. వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. చిన్నబాబు సాఫ్ట్వేర్ చదివాడు. సేవ పిలుపు ఉంది, ప్రార్థన చేయండి. పెద్దబాబు పేరు హ్యాండ్లీ, చిన్నబాబు పేరు జాకబ్సన్. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చామంటే, నా భార్య పేరు కృపావతి. తనకు 2 మోకాళ్ళ దాని అంటారు మోచెప్పలు సర్జరీ చేశారు, మార్పిడి చేశారు. నేను జరిగింది. వాళ్ళు వెళ్ళలేం కదా, రేపు డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బుధవారం మాకు కూడా ఇదే టైంలో వాక్య కూడిక ఉంది వినుకొండలో. మరి ఖాళీగా ఉన్న హాస్పిటల్ ఏం చేస్తా వరకు కూర్చొని అన్నకు ఫోన్ చేస్తే, అన్న అక్కడ అడిగాను, దగ్గరలో అసెంబ్లీ ఉంటే చెప్పండి అన్న అంటే, లేదన్న అక్కడేం లేదు, మన దగ్గర ఉంటుంది రండి అన్న. నేను చెప్పాను అన్నకు ముందే, అన్న నేను వాక్యం చెప్పేవాడిని ఏం కాదు, సహవాస కోసం వస్తానంటే, లేదు తమ్ముడా చెప్పండి అన్న అన్నారు. మీరు చాలా ధన్యులు, ఎందుకంటే అన్న మంచి వరం గలవాడు. అంతే కదా, తెలుసు నాకు మీ సంఘంలో అనేకులు వాక్యం చెందిస్తున్నారు, అవునా కాదా? అయినా సరే ప్రభు నాకు ఇచ్చిన తలపలు ధ్యానం చేద్దాం. మీకు తెలిసిన వచ్చిన భాగాలు అవి. బైబిల్లో కొత్త వచనాలు ఏమైనా ఉన్నాయా? చెప్పరేటి,
నో న్యూ వర్డ్స్ ఇన్ ద బైబిల్. ఇట్స్ ఆల్రెడీ రిటెన్. వ్రాయబడిన వాక్యమే. అలాగే పలుసార్లు మనం, నేనే కాదు ఇక్కడ ఉన్న దేవుని సేవకులు అనేకులు పలు రీతిలుగా దేవుని మాటలు మీకు అందించే ఉంటారు. ఇందులో నుంచి కూడా ఇంగ్లీష్లో దాన్ని రిఫ్రెష్ అంటారు. అంటే మరోసారి విన్న విషయాన్ని మళ్ళీ ఏం చేద్దాం, తెలుగు అర్థం మీరు చెప్పాలి. రిఫ్రెష్ అంటే తిరిగి మరలా మనం ధ్యానించాలి. రండి చదివిన వాక్యాలకు వద్దాం. మనం చదివిన ఈ భాగం మీకు ఈ గ్రంథం పరిచయం చేయట్లేదు నాకున్న ఈ సమయంలో. గ్రంథం నెహెమ్యా గ్రంథం తెలుసు మనకు. నెహెమ్యా ఉన్నత ఉద్యోగం నుండి కూడా ప్రభు తన హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి అక్కడ నుంచి షూషను కోట నుంచి యెరూషలేముకు రావటం, తిరిగి పడిపోయిన ప్రాకారాలు యెరూషలేము గుమ్మాలు నిలబెట్టడం అన్నీ కూడా ఆ మొదటి 6 అధ్యాయాల్లో ఆ పని జరగటం మనం ఎరుగుదాం. ఇప్పుడు చదివిన భాగం డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. పని పూర్తి అయిపోయింది. యూ వాంట్ టు గో బ్యాక్ టు హిస్ జాబ్. తను మరలా తన ఉద్యోగానికి వెళ్తున్నాడు షూషన్ కోటకు యెరూషలేము నుంచి. అదే చదివాం మొదటి వచనంలో. ప్రాకారం కట్టాడు, తలుపులు కూడా నిలిపాడు, ద్వారపాలకులు గాయకులు కూడా నియమించాడు. అలాగే సహోదరుడైన హనానీకి, కోటకు అధిపతి అయిన హన్నకు కూడా యెరూషలేమును పరిపాలించే అధికారం కూడా ఇచ్చాడు. సో ఇట్స్ ఓకే. ఆ తర్వాత వచ్చినాన్ని మనసు పెట్టి కొద్దిసేపు ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ రాయించిన మాట చదివాం. హనన్య గురించి దేవుడు 2 మాటలు రాయించాడు. ఉందా మీ బైబిల్లో? నా బైబిల్ అని ఉందా? హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా. ఈ 2 మాటలు కూడా మన టైంలో చాలించలేము, ప్రయత్నం చేస్తాను. హనన్య గురించి ప్రభువు రాయించిన, పరిశుద్ధాత్మ రాయించిన మాట 2 మాటలు. ఒకటి నమ్మకమైన, చెప్పరేంటి సీరియస్గా ఉన్నారు. ఒకటి నమ్మకమైన మనుష్యుడు. రెండవ మాట కూడా ప్రభువు రాయించాడు. భయభక్తులు గలవాడని ఉంటే మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ఒక సూపర్లేట్ డిగ్రీ వాడబడింది. ఏమని? అందరికంటే. ఎస్, ఈరోజు మనకు కదా నిన్న కూడా రిజల్ట్ వచ్చింది. నీట్ వచ్చింది అక్కడ. చెప్పరేంటండి సీరియస్గా. నీట్ వచ్చిన రిజల్ట్ వచ్చింది కదా. మన తెలుగు వాళ్ళే టాప్ ర్యాంకర్లో ఉన్నారా లేదా? కరెంట్ అఫైరే, దీన్ని కొత్తగా వస్తానండి నాకెళ్ళి. సో మన తెలుగు విద్యార్థులు నీటిలో టాప్ వచ్చారు, చదువుల్లో టాప్ ఉంటున్నారు కదా, సంతోషం. కానీ భక్తి జీవితంలో వచ్చేటప్పటికి ఒక 3-4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అన్నమాట అర్థమవుతుందా? స్పీడ్గా ఉందో చెప్పండి అమ్మా. ఈజ్ ఇట్ క్లియర్? స్పీడ్ నాకు కొంచెం స్పీడ్ నేను తగ్గించుకుంటాను. తమ్ముడు కూడా ఇప్పుడు పరిచయం చేశాడు. నా తమ్ముడు కజిన్ మోజెస్ ప్రేమానంద్ ఇక్కడ సచివాలయం చేస్తూ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. అన్న విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యాను ఒంగోలు నుంచి, ఎక్కడికి వెళ్ళాలి అంటే అడ్రస్ చెప్పాడు. ఇక్కడ చేస్తానంటే వెంటనే ప్రభు ఇచ్చి తలబ్రాన అక్కడ దైవసేవకులు ఉన్నారు, వెళ్ళమని చెప్పడం జరిగింది. అలా తమ్ముడితో కలిసి కూడా ఈరోజు ఉండే కృప ప్రభు ఇచ్చాడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో ఎక్కువగా సువార్తల్లో వెళ్ళటం జరుగుతుంది. తర్వాత ఆ సువార్త ఇచ్చిన ప్రేరేపణ ద్వారా మా ప్రాంతంలో, అంటే ఇప్పుడు కాదు 30 years బ్యాక్లో వినుకొండలో కూడా, అలాగా వినుకొండ టౌన్లో, అలాగే చుట్టుపక్కల చేయటం ప్రభు కృప ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ప్రభు ఇచ్చిన తలంపుని బట్టి మేము సువార్త లేని స్థలాలలో, సంఘాలు లేని స్థలాలలో, జరుగుతూ వింటున్నారా? సువార్త లేని అంటే ఉన్న కొంచెం ఉంది, అసలు అక్కడ ఏ సంఘాలు లేవు. మేము వినుకొండ దగ్గర చిన్న ఊరిలో 4-6 రోజులు పరిచయం చేస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం అక్కడ మన సంఘమే మొదటి సంఘం. అక్కడ పాపిస్తాలు ఇచ్చారు నాన్నగారు, ఆరాధన ప్రారంభం చేస్తాం. ఇప్పుడు మాకు మందిరమే లేదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు వేరే కారణాల చేత. మనకి మందిరం లేదు. కానీ అక్కడ ఉప్పరపాలెంలో దాదాపు అక్కడ చిన్న ఊరేది, చిన్న పల్లెటూరు, వినుకొండ కొండ పక్కనే ఉంటుంది ఊరు. దాదాపు అక్కడ 10 వేరే సంఘాలు ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? అంటే అలాంటి స్థలాలు కాదు, కానీ అసలు మేము ప్రభు ఇచ్చిన తలంపులు బట్టి గత
కొన్ని సంవత్సరాలు నెల్లూరు ప్రాంతంలో పనిచేసాం. అక్కడ ఆత్మకూరు ఏరియాలో మరికొన్ని ఏరియాలో ప్రభు పని జరుగుతూ ఉంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా సంఘాలు లేని స్థలాల్లో సువార్త అక్కడ గతంలో అందించారు. కానీ ఇంకా చెప్పరేంటి, నీడ్ ఉంది, అంటే అవసరత ఉంది. పనిచేస్తున్నాం, ప్రార్థన చేయండి. గత సంవత్సరం ఆగస్టులో నా గుండెకు మెయిన్ వాల్ ఏమైందంటారు, బ్లాక్ అయింది. సర్జరీ ఇక్కడ చేశారు మణిపాల్లోనే. ప్రార్థన చేయండి. ఎక్కువసేపు మాట్లాడకూడదు, పెద్దగా కూడా. అయినా ఖాళీగా ఉండట్లే. మామూలుగా నేను ఉపాధ్యాయుని కాబట్టి వేసవి సెలవులు వస్తే శని ఆదివారం ఇంటి దగ్గర ఉంటా. మాకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు హాలిడేస్, మీకు తెలుసు. శనివారం ఆదివారం వినుకొండకు చేరేవాడిని. మిగిలిన అన్ని రోజుల్లో ఎక్కడో చోట సువార్త కానీ పరిచయం వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం చెప్పరేంటి, కొంచెం ఆరోగ్యం కూడా సహకరించాలి కాబట్టి ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు. మంచిది. చదివిన వచనాల్లో ఈరోజు అన్నిట్లో టాప్లో ఉన్నారు. చదువులో టాప్ ఉంటున్నారు, డబ్బులో టాప్ ఉంటున్నారు కదా. కానీ భక్తిలో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. అవునా కదా? 2-3-4 నిమిషాలు చూద్దారండి. హనన్యా గురించి ప్రభు రాయించిన మాట, అతడు నమ్మకమైన మనుష్యుడు మాత్రమే కాదు, దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఎలా, ఎవరిలాగంట? ఇట్స్ నాట్ ఈక్వల్. మనం ఈరోజు చాలా వాటిలో పోటీ పడుతున్నాం, కానీ ఈ విషయంలో ప్రభు నాతో మాట్లాడిన సంగతిలో పోటీ పడలేకపోతున్నాం. రండి వాక్యం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 4 విషయాలు చెప్పి నేను వర్తమానం ముగిస్తాను. అసలు హనన్యా అంటే పేరే యెహోవా కృపగలవాడు అని తెలుసు, మీకు కొత్తదేం కాదు. అదే జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా కృపగలవాడు. దేవుని కృపను బట్టి ఈరోజు మనం చెప్పరేంటి, సజీవులుగా ఉన్నాం. చూస్తారా వచ్చిన విలాప వాక్యాలు లెమెంటేషన్స్ 3 chapter 3 verse 22. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22లో ఆ మాట చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, నాట్ బికాస్ అవర్ హెల్త్. మన మెడిసిన్ బట్టి అదేమంటారు, మీరు బాడీ ఫిట్ అంటే నాట్ ఫిట్. మనం చూసాం 2 years బ్యాక్ ఎంత ఫిట్ వాళ్ళు కూడా అన్ఫిట్ అయిపోయారు. చెప్పరేంటి, వచ్చింది, కరోనా వచ్చింది. ఫిట్ అన్నాడు అన్ఫిట్. దేవుని కృప ఉండబట్టి ఈరోజు మనం ఏమన్నా చదవండి వచ్చినాం. యెహోవా కృపగలవాడు కనుక ఆయన వాత్సల్యత, ఎస్, స్టిల్ అంటే ఈ రోజు వరకు కూడా మనం ఉన్నామంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ ఈ స్టెడ్ ఫాస్ట్లో అంటారు ఇంగ్లీష్లో. ఆయన కృప, ఆయన చెప్పరేంటి తమ్ముడు, వాత్సల్యత ఏమవుతుందట? చదవండి నెక్స్ట్ వచ్చడం కూడా. గనుక అవును. నేను ఉదయకాలం మాకు డైలీ వస్తుంది ప్రేయర్ పాయింట్స్ సహోదరులు పంపిస్తారు. నేషనల్ నెట్వర్క్ అని ఒక సహోదరులు పంపిస్తారు మాకు. ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారు, అన్ని రాష్ట్రాల్లో, తర్వాత దేశాలు కూడా కొన్ని పంపిస్తారు. మాకు మార్నింగ్ 5 to 7 జరుగుతుంది ఎవ్రీడే. సిస్టర్స్ ఏమో సెల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, మీకు జరగవచ్చు అనుకుంటాను. సహోదరులు మార్నింగ్ 5 to 6 చేస్తారు. జాబ్కు వెళ్ళని వాళ్ళు వెళ్ళే సిస్టర్స్ మధ్యాహ్నం పూట చేస్తారు ప్రేయర్ కాన్ఫరెన్స్. మార్నింగ్ ఒక ప్రేయర్ పాయింట్ వచ్చింది, చాలా వస్తున్నాయి. అందులో ఒక ప్రేయర్ పాయింట్ అంటే ఏదో రాష్ట్రం మన ఇండియాలోనే తెలియదు, అటు సౌత్లో, నార్త్లో, ఉత్తర భారతదేశంలో ఉమ్మడి కుటుంబంలో 9 మందిని చంపేశాడు. గొడ్డలతో నరికేశాడు 9 మందిని. వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, బంధువులు, ఉమ్మడి కుటుంబం. చివరకు తన్ను కూడా నరుకొని చంపేసుకున్నాడు. ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం. అర్థమైందా? దేవుని బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఎఫ్ఎస్సి 2 మన ఎరుగుదు, ఎఫ్ఎస్సి 2:8 చదవద్దు కదా. విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. 118 చదవద్దు, జ్ఞాపకం చేస్తాను. యెహోవా కృప
చదవండి, తిరిగిన వచ్చినవే కదా. మన ఎడల బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఈజ్ అపాన్ ఇట్స్ సో మచ్. కాబట్టి ఆయన కృప ద్వారానే మనం, అవును. కాబట్టి అనన్య అంటే అర్థం అది, దేవుని కృపలో రక్షించబడ్డాం. అనుదినం కూడా దేవుడు కావలసిన సమస్తం ఇస్తాడు. దాటిపోదాం. ఒక 4 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. నాకు టైం చెప్పారు, ఖచ్చితంగా ఆ టైంలో ముగిస్తాను. ఈ రోజుల్లో మనం ఉంటున్న వార్తలు గమనిస్తున్న విషయాలు చూస్తారు వాక్యంలో. రాజుల మొదటి గ్రంథం 16:30 చూద్దాం. దేవునికి భయపడలేదు కానీ రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 1 Kings చాప్టర్ 16 verse 33, 33వ వచనం. నిలిపి ఈయన దేంట్లో నెంబర్ 1 చెప్పండి? దేవునికి కోపం పుట్టించాడు. ఎలాగా చదివి అక్కడ వచ్చిన ఇశ్రాయేలీయుల రాజుల అందరికంటే దేనిలో నెంబర్ 1 అయ్యాడు? దేవునికి భయపట్లో కాదు నెంబర్ 1 అయింది, పాపము చేయటంలో. ఒకప్పుడు మనందరి కేర్ ఆఫ్లు అవే. నేను ఇందాక టైంలో అప్పుడు టైం మీద ముగించాను. నా బ్రతుకు కూడా అదే, మన బ్రతుకులు కూడా అలాంటివే. గతంలో ప్రభు కృపలో రక్షించాడు. కలువరిలో ప్రభు తన అమూల్య రక్తాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన శిలువ మన పునరుత్థానం ద్వారా ప్రభు మనకు గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఈ మధ్య నేను ఒక చిన్న సాక్ష్యం విన్నాను. అది చెప్పకుండా ఉండలేను. ఎక్కడికి పోయినా జరిగింది. కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన అది. మీరు కూడా విని ఉండొచ్చు. ఉపాధ్యాయ వృత్తికి చేరాలంటే ఇప్పుడంటే అప్పట్లో డిగ్రీ ప్లస్ బీఈడి, ఇప్పుడైతే అలా చూస్తారేంటి, ఇప్పుడు టీటీసీ అంటారు దాన్నే. కొంచెం పేరు మారింది, డిఎడ్ అంటారు కదా, పేర్లు మార్చారు. డిఎడ్ చదివి ఇంటర్మీడియట్ చదివి డిఎడ్ చదివితే టీటీసీ డిఎస్సీ రావడానికి ఇప్పుడు అర్హత ఉంది. ప్రైమరీ పోస్టులు. హై స్కూల్ అయితే బీఈడి డిగ్రీ. అట్లా డిఎస్సిలో జిల్లాలో టాప్ ర్యాంక్ ఒక యవనస్తుడు వచ్చింది. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తను కోరుకున్న ప్లేస్లో మంచి జాబ్ వచ్చింది. 2 సంవత్సరం 6 నెలలు జాబ్లో చేరి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత ఉపాధ్యాయుడు తన డ్యూటీకి రావట్లేదు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఫోన్స్ ఏం లేవు. ఇప్పుడైతే మనకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, టెక్నాలజీ అందుబాటులో. అంచేత వెంటనే వాళ్ళు డిఓ గారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది విషయం. ఆయన డిఓ గారికి చెప్పే విషయం, వాళ్ళ కింద అధికారులను పరిశీలించండి ఏమైందో. ఎందుకంటే వాళ్ళ దగ్గర అడ్రస్లు ఉంటాయి కదా, జిల్లా కలెక్టరేట్లో డిఓ ఆఫీసులో మన ఉద్యోగం చేరినప్పుడే పూర్తి బయోడేటా ఉంటుంది. ఆ అడ్రస్ ఇచ్చారు ఒక ఆఫీసర్ గారు. ఆయన మన సహవాస్ చెందిన సహోదరుడు. ఆయన డైట్ ప్రిన్సిపల్ గారు కూడా కర్నూలులో. అంతే స్టూడెంట్ కూడా ఈ అబ్బాయి. ఆ అడ్రస్ ప్రకారం ఆ ఊరు వెళ్ళాడు, అడిగాడు, కనుక్కున్నాడు, చెప్పారు. ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్తే అబ్బాయి మరి అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. ఈయన ఆ ఎంక్వైరీ టీంలో మన బ్రదర్ కూడా ఒక మెంబర్ కాబట్టి డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన మెంబర్, 1 ఆఫ్ ద మెంబర్. ఇలా అడిగాడు, ఏంట్రా నువ్వు చదువులో నువ్వు టాపు, డిఎస్సిలో కూడా, అమ్మ మాట అర్థమవుతుందా, జిల్లాలో నువ్వు టాప్ కదరా, అసలు గుర్తుపట్టలేకున్నాడు. ఆ మంచం మీద అసలు మనిషిని పోల్చలేకుండా ఉన్నాడు. ఒట్టి ఎముకలే మిగిలే. ఈజ్ అబౌట్ టు డై, చనిపోయే దశలో ఉన్నాడు. సో ప్రిన్సిపల్ గారు కాబట్టి అడిగాడు, ఏంటి ఇలా అయ్యావు అంటే కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆ టీచర్. సార్ నేను చదువులో టాపరే, డిఎస్సిలో టాపర్నే, కానీ ఒక అనుకోని రాత్రి పాపానికి దాసుండాయి, ఎయిడ్స్ నాకు వచ్చింది అని కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. అర్థమైందా మీకు? ఈరోజు మనం 4 గోడల మధ్య భక్తిగా కనబడుతున్నాం, కానీ చూస్తారా వచ్చినాన్ని
రండి, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథియన్స్ 4వ అధ్యాయము చదువుతాను. వచ్చినాను నేనే. 2వ వచనం మధ్యలో ఉంది, నేను చదువుతాను. ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుటకు అవమానకరమైన రహస్య కార్యములను చెప్పడానికి నాకు కూడా కష్టం అనిపిస్తుంది. సరే, అహాబు రాజు అయితే ఆ కోణంలో దేవునికి దూరంగా జీవించి ఎందులో అయ్యాడు? పూర్వీకులను మించి అందులో నెంబర్ 1 అయ్యాడు. ఈరోజు మనం భక్తి జీవితంలో చాలా వరకు వెనకబడిపోతున్నాం. ఐ డోంట్ నో అబౌట్ గిరిపురం అహో అనేసి వాట్ ఐఎమ్ లిజనింగ్, వాట్ ఐఎమ్ హియరింగ్. హృదయం ద్రవించి వేస్తూ ఉంది. కారణం ఏంటంటే, ఆ మాట అర్థమైందా? చదివిన మాట 4వ అధ్యాయం 3వ వచనంలో అవమానకరమైన రహస్య కార్యములు. ఒక వచనం చూద్దాం రండి, కీర్తనలోనే మన ఎరిగిన మాట చదువుదాం. అక్కడ దావీదు అనుభవం చదువుదాం. ఇదేమో పౌలు గారు చెప్పిన అనుభవం చదివాం. 60 తీసుకోండి, 63 అనుకుంటాను. ఒక నిమిషం. తను కూడా కీర్తన కాడ అనుభవాన్ని జ్ఞాపకం చేశాడు. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి. అది 66:18 చదివాం. మరొక చూద్దాం. కీర్తనలో 19వ కీర్తనలు 19వ కీర్తన వచనం 13వ వచనం. తమ్ముడు 19వ కీర్తన వచనం 13వ వచనం. దురభిమాన పాపములో పడకుండా అంటూ 12 చదువుతామా? 12వ వచనం. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం అందరం కూడా. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? సో మెనీ టైమ్స్ సో బిజీ విత్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. ఎలీషా వాక్యంలో చదువుతాడు కదా, ఆ సంగతి నాకు చెప్పుకుంటాను. సో మెనీ టైమ్స్ కదా, when two believers are gathering together, they are talking about the other person who is not there. తెలుగులో చెప్తాను, అర్థమైంది కదా? ఇద్దరు విశ్వాసం కూడితే ఏం మాట్లాడుకుంటున్నాం మనం? ఉన్నమాట చెప్పండి. చాలాసార్లు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ శ్రేష్టమైన విషయాలు మాట్లాడుకోవట్లేదు. వాక్యం చదువు. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించినాను నిర్దోషిగా. ఎస్, వాక్యం చెప్పాను నేనైనా సరే విన్న మీరు. వన్ డే ద అదర్ వీఆర్ గోయింగ్ టు బి స్టాండ్ బిఫోర్ ద హోలీ ప్రెజెన్స్ గాడ్. దేవుని నిలబడబోతున్నాం. అవునా కదా? చెప్పరేంటి? అవునా కదా? అవునా కదా? ఒకరోజు నిలబడబోతున్నా. వాక్యం చెప్పు నన్ను కూడా. మా రహస్య జీవితం ఎవరికి తెలుసు? నీ మనస్సాక్షి తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, కానీ ఎల్డర్స్కి తెలియదు, పెద్దలకు తెలియదు. 4 గోడల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం? చాలా భక్తిగా జీవిస్తున్నాం. సరి చేసుకుందాం ప్రియులారా. బైబిల్ స్టడీ కూడికైనా సరే ఒకసారి ఆలోచన చేద్దాం. వార్తలు వింటూ అందరూ అలా అని నేను అనట్లేదు, కానీ చాలా స్థలాల్లో చాలా సంఘాలలో 2 వాక్యంకి వెళ్దాం. 3 చెప్తాను, 1 జ్ఞాపకం చేస్తాను, 3 త్వర జ్ఞాపకం చేసి ముగిస్తాను. నెంబర్ 1 పాపానికి దేవునికి ఇష్టంగా వాడు దూరంగా చెబుతాను. నెంబర్ 2 జ్ఞాపకం చేస్తారండి. నెహెమ్యా 7 చదివాం కదా, దేవునికి భయపడేట్లు కూడా నెంబర్ 1గా ఉందాం. హనన్య గురించి చదువుకున్నాం. హనన్య అందరికంటే భక్తి గలవాడనిలా. ఇప్పుడు భక్తి రకరకాలు కనపడుతుంది కదా. ఇందా చెప్పా కదా, ఒక చిన్న పల్లెటూరులోనే మేము చెప్పా 10 చర్చిలు ఉన్నాయి. మాకు చర్చి లేదు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు కొత్తగా మొన్న లాస్ట్ ఇయర్ చిన్న పాక వేసి ప్రారంభం చేశాం. కానీ దేవునికి భయపడే విషయంలో వేర్ ఆర్ వై? 2వ విషయం, దాంట్లో పోటీ పడదాం. 1 సరే గత జీవితం, రక్షించబడిన తర్వాత ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నామో మనము సరి చేసుకుందాం. 2వది దేవునికి భయపడట్లో మనం ఎక్కడున్నాం.
వచనం చదువుతామా రండి. ఆదికాండం 7వ అధ్యాయం. ఎరిగిన వచ్చినవి ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు నోహుతో మాట్లాడే మనందరూ ఎరుగుతాం కదా. ఏమని చదువుతారా? ఆదికాండం 7:1 ఒకరు చదవండి. ఈ తరము వారిలో, సో వెన్ గాడ్స్, దేవుడు చూశాడు ఆకాశం పరలోకం నుండి, నోహును చూశాడు. ఆ తరము వారి గురించి ఒకటి చదువుతారా? 6వ అధ్యాయంలోకి వస్తారా? 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. అట్ ద టైమ్ ఆఫ్ నోవా కాలంలోనే ఉన్న కొద్ది జనాభా, కొద్ది ప్రాంతమే, కానీ అక్కడ తరం ఏమేమి చదవన్నా వచ్చింది మళ్ళీ. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉంది, బలత్కారంతో నిండి ఉంది. 2 సార్లు చదివాడు. చూచినప్పుడు చెడిపోయాడు. సమస్త శరీరులు ఏమైంది? దేవుడిచ్చిన ఆ పరిశుద్ధత నుంచి, దేవుడిచ్చిన పవిత్ర జీవితం నుండి, దేవునికి భయపడే జీవితం నుంచి వారు తొలగిపోయారు. బట్ అట్ ద టైం ప్రభు రాయించాడు 7:1 ప్రభు చూచాడు వాళ్ళందరినీ. బట్ హీఈస్ ద నెంబర్ 1. హీ వాజ్ ద నెంబర్ 1. ఎవరైనా నోవహు. ప్రభు దేవుడు ఏం చెప్పాడు? ఈ తరం నీవేనా ఎదుట ఈ సర్చింగ్ సచ్ ఎ పీపుల్ ఇన్ అవర్ అసెంబ్లీ ఆల్సో, ఇన్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. నీ కుటుంబంలో కూడా ప్రభు కోరుతుంది అదే. ఆలోచన చేద్దాం పిల్లరా. నేను వివరించిన టైం అవుతుంది. ఏంటి రెండో విషయం ఏంటి? దేవునికి భయపడట్లో నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ వై ఇన్ ఫియరింగ్ గాడ్? నేను వచ్చిన చెప్పను, జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మన టైం పరిగెత్తుతుంది. ఆదికాండం 22లో చదవద్దు. అబ్రహాం గురించి దేవుడే చెప్పాడు. అధ్యాయం అంతా చదువుకున్న తర్వాత చదువుకోండి, మీరు ఎరుగుదురు. 12వ వచనంలో దేవుడే సాక్ష్యం ఇస్తాడు అబ్రహాముని గురించి. నీవు దేవునికి, God himself testified that he was fearing God. What about you and me? ఆలోచన చేద్దాం. రోమాపత్రికలో 3:18 చదువుతారా? రోమాపత్రిక 3:18 అక్కడ ఒక మాట ఉంటుంది, కష్టమే మాట, చదువుదామైనా పౌలు గారి ద్వారా. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ప్రియులారా క్షమించండి, ఈ మాట చెప్తున్నాను నేను. నిజామాబాద్లో మా సహోదరుడు ఆయన జాబ్ రీచా వినకుండా తను ముస్లిం నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. అక్కడ తను పని చేసుకుంటూ మన అసెంబ్లీకి ఆరాధనకి వెళ్తున్నాడు. తను అక్కడ సంఘ పెద్ద కలిసి ఒక విశ్వాస ఇంటికి వెళ్ళారు దర్శించడానికి సాయంత్రం పూట. అతడు జాబ్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. సిస్టర్ లోపల ఉన్నారంట. వెళ్ళిన సంఘ పెద్ద గారు మా ఆత్మీయ సోదరుడు ఇద్దరు బయట నుంచున్నారు, డోర్ కొడుతున్నారు. కట్టుకొని చెప్పట్లా నేను. దేవర్ నాకింగ్ ద డోర్, నో రెస్పాన్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్. తలుపు కొడుతూనే ఉన్నారు. 7ంటికి వెళ్ళారు. అరగంట తర్వాత అన్న వచ్చాడు, డ్యూటీ నుంచి వచ్చాడు. డోర్ తీశారు. అక్క చాలా బిజీగా ఉంది, సీరియల్ చూస్తా. అంటే మీరు అలా లేదు, నేను మీ గురించి చెప్పట్లేదు, ఐ డోంట్ నో. అక్క చాలా బిజీగా ఉంది. ఏంటి చెప్పరేంటండి? సీరియల్ చూస్తా అంటే అందరం అలా లేవు కానీ చెప్పను కానీ ప్రియులరా, స్మాల్ మైన్యూట్ అంటారు ఇంగ్లీష్లో, చిన్న పాపం చాలు మన జీవితాన్ని దేవుని నుంచి దూరం చేయడానికి. 3వ చెప్దాం రండి. 1 దేవుడు నెంబర్ 1గా అహాబు దేవునికి భయపడలేదు కానీ పాపానికి తన పితరులు మించి చూసాం. కానీ నోహు తనతో ఉన్నవారందరూ దేవుల్లో లేరు. తన తరంలో ఉన్నవారు వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తున్న చదివాం మన దేవుని వాక్యంలో. బట్ హీ స్టూడ్ ఫర్ గాడ్. ఇప్పుడు మనం ఏమంటున్నాం తెలుగులో ఒక సామెత, నలుగురిలో పెద్దవాళ్ళు అంటారు కదా, చెప్పరండి అనకూడదు మందిరంలో. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? నలుగురితో అలా నేర్చుకున్నాం. ప్రియులను గాడ్ స్టాండ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్లీ లైఫ్. ప్రభు ప్రమాణాలు, దేవుని వాక్య ప్రమాణాలు వాటికి అంగీకరించావు.
ప్రభు నీ నుంచే ప్రభుని లెక్క అడుగుతాడు. దాటిపోదాం. నెంబర్ 2 చూసాం. అర్థమైందా మన మాటలు? నెంబర్ 1, పాపాన్ని అసహించుకున్నా, అది ఏ రూపంలో ఉన్నా దేవునికి భయపడటంలో. నెంబర్ 2 3 చూద్దాం రండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథం 3:10. నా కుమారి, ఇది రూతు గురించి రాయబడిన సంగతులు. యెహోవా చేత నీవు దీవించబడిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి వ్రాయబడింది? అది రూతు గురించి వ్రాయబడింది. తెలుసు, అనేక సార్లు అనేక కోణాల్లో ప్రభు మీతో కూడా మాట్లాడాడు. అందులో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. పవిత్ర జీవితంలో షీ వాజ్ నెంబర్ 1. షీ లాస్ట్ హర్ హస్బెండ్ ఇన్ ఏ వెరీ యంగ్ ఏజ్. చాలా చిన్న వయసులో తన భర్తను కోల్పోయింది. షీ హాజ్ ది ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ. ఆమె ఏం చేయాలనుకున్న చేసే వయసు, తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అది. కానీ ప్రభువుని అంగీకరించింది. తన నయోమితో పాటు మోయాబు విడిచి బెత్లెహేముకు వచ్చింది. ఎలా జీవించింది చదివాం కదా. చదువుతారు ఇంకొచ్చినాం అక్కడే. దాని తర్వాత వచ్చినాం. నా కుమారి భయపడద్దు, నీవు యోగ్యురాలవని. నాట్ ఓన్లీ బోయస్ ఫ్యామిలీ, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఫ్రమ్ ద బిగినింగ్ షీ ఎంటర్ ఇన్ టు ద బెత్లెహేమ్ స్టిల్ దట్ డే. అర్థమైందా? వాట్ ఏ ఛాలెంజింగ్ లైఫ్ ప్రియులారా. కొత్త చెప్తాను ఈ మాటలో, క్షమించండి. నవేడేస్ అంటే అసెంబ్లీలో కాకపోవచ్చు కానీ బయట జీవితాలు చూస్తున్నాం. కాలేజీకి వెళ్తే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వితౌట్ గాడ్ ఫియర్, కదా, నో హోలీ లైఫ్, పవిత్ర జీవితం కనబట్ల. కొంచెం చూద్దామా? టైం వచ్చింది. కొరింథీ పత్రిక ఎరుగుతూ జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మనం ఎరిగిన వచ్చిన అది 2లో పౌలుగా చెప్తాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకంటూ క్రీస్తు యేసునందు వాళ్ళు పరిశుద్ధ పరచబడ్డారు. అయిపోయింది. గత పాపాలు ప్రభు క్షమించారు, రక్తంలో కడిగాడు. ఇట్స్ ఓవర్. మరి తర్వాత చదువుతాం. అక్కడే స్టార్ట్ అయింది. దాన్ని ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ అంటారు. గత పాపాలు ప్రభు తన కృపలో కడిగాడు, క్షమించాడు. దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు. అంటే అనుదిన జీవితంలో మన పరిశుద్ధ స్థానం ఎక్కడ? నాకు తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ విజయవాడ. ఈరోజు మన చాలా అసెంబ్లీస్లో మీకు సంతోషం, చాలామంది వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ గ్యాదరింగ్. మా అసెంబ్లీ కూడా అంతే. వాక్య కుడికు అందరూ రావట్లేదు. శనివారం విజ్ఞాపనకు చెప్పరేంటి, అందరూ రావట్లేదు. ఆదివారం మాత్రం మన అసెంబ్లీస్ హాల్ ఏమవుతున్నాయి. క్షమించండి ఈ మాటలు చెప్తున్నాను. ప్రభువు కోరేది మన పవిత్ర జీవితం. మనం ఎరుగుదాం. ఆదికాండం 4:16 అనేకసార్లు విన్నారు. రిబ్కా జీవితం గురించి, వివాహాలు జ్ఞాపకం. ఆమె కన్యక, ఆమె రిబ్కా చక్కనది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us have such a sanctified life till our Lord come. మనకేం పెట్టాడు ప్రభు? పవిత్రురాలైన, రక్షించబడి మనందరం ఎలాగ ఉండాలంటే ప్రభు వచ్చేంత వరకు, అదే వివాహానికి ముందు సంగతి, మనము పవిత్రురాలైన ఆయన ముందు నిలబడబోతున్నాము. కాపాడుకుందాం పవిత్రత. చివరి మాట చూద్దాం రండి. లూకా 21, లూకాసు వార్త 21వ అధ్యాయం చదువుతారా? 1-2 వచనాలు. ప్రభు చూస్తున్నాడు.
ప్రభువుకి ఇచ్చుటలో పోటీ పడదాం. నెంబర్ 1, దేవుని పాపం పక్కన పెడదాం. దేవునికి భయపడుటలో నెంబర్ 1గా ఉందాం. పరిశుద్ధ జీవితం జీవించడం నెంబర్ 1గా ఉందాం. 3వది, దేవునికి ఇచ్చే విషయంలో ఫస్ట్ మన టాలెంట్స్, లేదా పాట పాడతాం, ఇదిగో దేవా నా జీవితం. పాట అయితే పాడతాను, నేను కూడా పాడతా, కానీ మీకులా కాదు. కానీ అనేకసార్లు ఇవ్వలేకపోతున్నాము. సో మన దేహం అంతా చదవద్దు, వాక్యం ఎరుగుదాం. రోమా 12 చదవద్దు కదా, సజీవ యాగముగా అవర్ బాడీస్ షుడ్ ప్రజెంట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఆ తర్వాత బాడీ ఇచ్చిన తర్వాత ప్రభు మనకిచ్చిన టాలెంట్స్ అంటారు, ఏమి ఇచ్చాడో. ప్రభువుని రక్షించబడిన తర్వాత, నేను 83 రక్షించబడిన తర్వాత గుంటూరు, ఇప్పుడు అది మరణాతగా పేరు మార్చారు. అప్పట్లో దాని పేరు హెర్మోన్. హెర్మోన్లో ఆరాధనకు వెళ్ళాను. 83 నుంచి 86 ఏసీ కాలం చదువుకుంటాను రోజులు అవి. ప్రభు నాకు అప్పుడు ఇచ్చిన పరిచర్య, సండే స్కూల్లో టీచర్గా ప్రభు నాకు ఇచ్చాడు. సో ఎలా ఇస్తే అది ప్రభు నీకు అప్పగిస్తే, టాలెంట్స్ దేవుని కోసం ఉపయోగించండి. టైం, దినానికి ఎన్ని ఇచ్చాడు దేవుడు? అందరికీ 24 hours. దేవుని టైం ఎంత? 2 hours and 40 minutes. ఆ రోజులో దశమ భాగం ఎంత దేవునిది? చెప్పండి, నేను సీరియస్ చూస్తాను వెనకాలాడు. 1 డేలో దేవుని దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు. యూ ప్రే ఆర్ యూ మెడిటేట్ వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యం ధ్యానించు లేదా ప్రార్థన చేయి. దినంలో దేవుని సొమ్ము ఎంత? చెప్పరేంటి? 2 గంటల 40 నిమిషాలు ప్రభుకి ఇస్తున్నామా? లాస్ట్ది టైత్ అంటే నువ్వు సంపాదిస్తుంటే ప్రభు సొమ్ము ఖచ్చితంగా ప్రభుకి ఇవ్వాలి. నేను వచ్చేట వాక్యం చెప్పడానికి కాదు, కానీ మా బంధువులో వివాహం అయింది బెంగళూరులో శనివారం. సో రిసెప్షన్కి వెళ్ళాను, కంభం అని మార్కాపూర్ దగ్గర. వెళ్ళి వస్తూ వారు సహోదరుడు కలిసి వెళ్ళాం. ఆయనతో మాట్లాడుతూ అడిగాను, ఆయన దేవుని సేవకుడు, వీరికొండలో సేవ చేస్తున్నాడు మరొక అసెంబ్లీలో. అన్న ఆ బ్రదర్ గురించి నేను తీసుకెళ్ళి బ్రదర్ మాట్లాడాను. అన్న ఎట్లా, అన్న పోషణ ఎట్లా అంటే అని చెప్పాడు. అన్న వాళ్ళ దశమం ఎవరన్నా అన్నాడు. నా గుండె పగిలిపోయింది. ఎట్లా అని అంటే, ఎప్పుడు ఎత్తారంట అన్న, అది వాక్య క్రమం కాదు ప్రియులరా. కొత్త నిబంధన ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధన ప్రకారం వర్ధిలిన కొలది అలొడ్డి. అందుకని దశమాంగం ఇవ్వకుండా మానుకుందామా? నో. సో స్టార్ట్ ఫ్రమ్ దట్. అంటే ఏంటి? అది స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత టైం అయిపోయింది, క్షమిస్తారా? 5 నిమిషాలు ముగిస్తాను. మిచ్చిన టైం అయిపోయింది, నాకు 45 నిమిషాలు అయిపోయింది. సంగతి చెప్పి ముగిస్తాను. రక్షించబడిన దేవుని కుటుంబం అది జరిగి చాలా కాలం అయింది. ఇద్దరు కష్టపడి పని చేస్తున్నారు. రోజు పనికి వెళ్తారు. ఖచ్చితంగా శనివారం విజ్ఞాపనకి వస్తారు. ఆదివారం ఆరాధన, ప్రభు బల్ల మానుకోరు. చాలా ప్రభు కొరకు జీవిస్తున్న కుటుంబం. వాళ్ళు అనుకున్నారు, మనకు ఇలా అయితే ఎట్లా, ఇట్లానే మరి ఎప్పుడు ఉంటే ఎట్లా అని. వాళ్ళ చిన్న పొలం ఉంటే ఆ పొలం అమ్ముకొని మీరు టౌన్కి వెళ్ళి, వాళ్ళు చిన్న పల్లెటూరులో ఉంటారు ఆ కుటుంబం. టౌన్కి వెళ్ళి ఏదైనా పట్టరా, ఏదైనా మనం మంచి వ్యాపారం ఏదైనా చేసుకుందాం, కొంచెం బెటర్గా జీవిద్దాం అనుకొని పొలం అమ్మారు. ఆ పొలంతో వచ్చిన డబ్బులు తీసుకొని భర్త టౌన్కి వెళ్ళాడు. ఆయన కొనుక్కోవాలి వస్తువు కోసం వెళ్తా ఉంటే దారిలో మందిరం కనపడింది. అనుకుందాం యెహోవా నిస్సి అని అనుకుందాం. పాటలు పాడుతుంటే వాక్యం వినబడుతుందని, సరే వాక్యం వెళదాంలే అనుకొని లోపలికి వచ్చాడు. దేవుని బిడ్డలు ఎవరు సేవకులు వాక్యం అందిస్తున్నారు. ఆ వాక్యం అయిన తర్వాత ఒక ఛాలెంజ్ ఇవ్వబడింది ఇప్పుడు లాగానే. సరే వెంటనే అయినా ఇంకేం ఆలోచన చేయలా, వెంటనే ప్రభు ఇచ్చిన ప్రేరేపణతోటి తను తెచ్చిన డబ్బు వెళ్ళి ఆ సేవకుడికి ఇచ్చేసాడు. కట్టుగా చెప్పట్ల
తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. విషయం భార్యకి చెప్పడమ్మా ఆయన వెళ్ళాను, కానీ మందిరంకి వెళ్ళి వాక్యం విన్నాను, ప్రభు నాతో మాట్లాడాడు, సొమ్మంతా దేవుని పనికి ఇచ్చేసి వచ్చానని చెప్పాడు. ఆమె కూడా మంచి యోగ్యురాలు, మా కూడా ఈ రోజుల్లో అయితే ఎందుకు ఇచ్చామని చెప్పరేంటి, ఆ అక్కేం ప్రశ్నించలేదు. సరే ఇద్దరు ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశారు. వాళ్ళు కొన్నది ఆ జీవనం కూడా ఏం లేదు, ఆ ఉన్న పొలమే అమ్మేశారు. కొన్ని రోజులు వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత సంఘానికి వెళ్తూ సంఘంలో కూడా విషయం చెప్పలేదు, కానీ ప్రభువుకు అప్పగించుకున్నారు. దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఒక రోజున ఈ సహోదరుడికి ఒక అడుగుతున్నాడు, ప్రభు ఎలా మేము జీవించాలి, మీరు అడిగా నువ్వు ఏమన్నా ఇచ్చేసాం. ప్రభు చెప్పాడు, దాని పేరు చెప్తాను మీకు, ఒక ట్రాక్టర్ నమూనా ప్రభు ఇచ్చాడు. దాని ఇంగ్లీష్లో డిజైన్ అంటారు అన్నమాట, అర్థమవుతుందమ్మా. ట్రాక్టర్ నమూనా దేవుడు ఈ తమ్ముడికి నేర్పించాడు. హీ హాజ్ నో మనీ విత్ హిమ్, ఏం చేయాలి? సో హీ షేర్డ్ దట్ విత్, తెలిసిన ఒక విశ్వాసత పంచుకున్నాడు. అంతే దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఏ ఊరు పేరు మీకు కనపడదు, ఆ ట్రాక్టర్ పేరు జాన్ డీరే. చూసుకోండి నేను చెప్పే మాట, జాన్ డీరే అనే పేరు. మీరు వేరెవర్ యు గో, పల్లెటూరు టౌన్ అయినా ప్రభు వదిలిపెట్టాడు. నువ్వు అనుకున్నా, ఇక్కడ రాశారు, నువ్వు తాగా చూశాను అక్కడ ఉన్నమాట. మీ చూడండి అటు పక్క ఏముందో, దేవునికి ఇచ్చి ఇవ్వకుండా తలలో ఉంచండి. ప్రార్థన చేస్తాను. నాకు అవకాశం ఇచ్చారు పెద్దలకు అందరికీ వందనాలు. అందులో ప్రార్థన చేసి ముగిస్తారు.